నేను దేనికి భయపడేవాడిని కాదు. రైతు సమస్యల పరిష్కారమే నా ధ్యేయం. ఎమ్మెల్సీ నాగరాజ్ జిందాల్. భూముల్లో కానీ తాటిపూడి రిజర్వాయర్ నీరు కోసం కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కోసం కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన లేదని నేరుగా మంత్రి గారే ప్రస్తావించారని ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు. బొడ్డవర జిందాల్ పరిశ్రమ భూరైతుల తరపున ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు స్పందించారు. దేశానికి సంబంధించి యుద్ధాలు జరిగితే చర్చల ద్వారా పరిష్కారం అవుతున్నాయి. అలాంటిది రైతులకు జిందాల్కి మధ్య సమస్యను ప్రభుత్వ యంత్రాంగం కానీ నాయకులు కానీ పరిష్కరించలేవా అని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రశ్నించారు. శుభ్రంగా వాళ్ళకి రావాల్సింది వాళ్ళు గుర్తించాలని మరి మీ ద్వారా కోరుతున్నాం. గౌరవ కలెక్టర్ గారు R&R ప్యాకేజ్కి బాధ్యత కలెక్టర్ గారిది. ఆయన ఇంతమంది రైతులు ఇంత ఇబ్బందులు పడుతూ మరి నిరసన తెలియజేస్తే కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. అలాగే పోలీసు వ్యవస్థ కూడా మరి జిందాల్ కంపెనీ కోసం అంతగా పనిచేయాల్సిన పరిస్థితికి ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఏమో అసలు ఎంఎస్ఎంఈ పార్కే లేదు, దాని గురించి డిస్కషన్ ప్రభుత్వంలో లేదు అని ఆయన చెప్తున్నారు. ఒక పక్క ఏమో అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కూటమితో అందరూ ఈ కంపెనీ వచ్చేస్తుంది, కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పడం కూడా ఎందుకు క్లారిటీ లేదు, వాళ్ళకి క్లారిటీ లేదు. అది ఒక రైతుల్లో చాలా కన్ఫ్యూజన్ తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి రైతుకు అండగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలకు అతీతంగా రైతులందరి గురించి బాధ వినాలని, అంటే కూటమి ప్రభుత్వం అవనండి, ప్రతిపక్షం అవనండి, మిగిలిన పార్టీ వాళ్ళు అవనండి, అధికారులు అవనండి, ప్రభుత్వం అవనండి, రైతుల పట్ల సానుకూలంగా మాట్లాడి వాళ్ళు అయితే భూమి అడుగుతున్నారు, తాటిపూడిదేమో వాటర్ ఇవ్వద్దు అంటున్నారు, లేదా బయోమీడియాలో కూర్చొని మాట్లాడితే, ఎందుకంటే ఈరోజు మనకి పాకిస్తాన్కి ఆ మధ్యన యుద్ధం అన్నారు, మిగిలిన దేశాలలో ఇన్వాల్వ్ అయ్యారు, యుద్ధం ఆగింది. అలాగే యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం, పెద్దలు ఇన్వాల్వ్ అయ్యేసరికి అది సర్దుమణిగింది. అలాగే అంత పెద్ద ఇష్యూసే కూర్చొని మాట్లాడకుండా సెటిల్ అయినప్పుడు చాలా చిన్న ఇష్యూ. రైతులందరూ కావాలని కంపెనీ కోసం భూములు ఇచ్చారు, కూర్చోబెట్టి మాట్లాడితే ఇది సాల్వ్ అవ్వని విషయం కాదు. అందరూ కూడా సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. కూర్చొని మాట్లాడితే ఏ ఇష్యూ అయినా సెటిల్ అవుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే కూర్చొని మాట్లాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే జిందాల్ కంపెనీ చేసిన అన్యాయాన్ని, జిందాల్ కంపెనీ ఏదైతే ప్రజలకు మోసగించిందో దీని అన్యాయం బయటికి తీయాలి. సిబిఐ ఎంక్వైరీ వేయమనండి, లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ వేయమనండి. అది నా డిమాండ్. అది సిబిఐ ఎంక్వైరీ వేయమనండి, లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ చేయించమనండి. అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి. ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది రైతులందరికీ కూడా. మరి పెద్దలకు ఎందుకు మరి తెలియడం లేదు, సామాన్య మానవుడికి చెప్పినా రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఎక్కడైనా ఒక పిడిగిపడి నాలుగు గొర్రెలు చచ్చిపోతేనే రాజకీయ నాయకులు అందరూ పారిపోయిన పరిస్థితి. ఆ ప్రతిపక్షంలో వెళ్ళిపోతారా, లేకపోతే మా రూలింగ్ పార్టీ వెళ్ళిపోతుందని. మరి ఇంతమంది మనుషులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు స్పందించడం లేదో తెలియదు. మనుషులన్నా, గిరిజనులన్నా, హరిజనులన్నా అంత చిన్నచూపా. అదే చాలా చోట్ల రైతులకు అన్యాయం జరిగిందని చాలామంది పెద్దలందరూ కూడా ప్రభుత్వాలే అండగా నిలబడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి రైతుల పట్ల చిన్నచూపు పెట్టి. కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అటు ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ, అలాగే కంపెనీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడమండి. ఆ కంపెనీ వాళ్ళు మాకేం శత్రువులు ఏం కాదు కదా, మాకు ఇష్టం ఉండే ఇచ్చాం భూములు. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు రైతులు. కొన్ని ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదంటే మేము పక్కన ఉంటాం. రైతులతో డైరెక్ట్ నేరుగా మాట్లాడమనండి. మాకు ఇక్కడ సమస్య తీరడం కావాలి, మాకు ఇక్కడ పేరో లేకపోతే ఊరో లేకపోతే మాకు ఇన్ఫ్లుయెన్సో ఇవన్నీ మాకు అక్కర్లేదు. చాలామంది మన ప్రెస్ మీదకి వచ్చి మీ మాట మీద అంతా నడాలట, మీరు అలాగట, మీరు ఎలాగట అని అడిగారు. అడిగి చెప్పారు మాకు ఇప్పుడు నేను ఉన్నాం, రైతులతో మాట్లాడుకోమనండి, రైతులతో మాట్లాడుకోమనండి. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని, అధికారులని, కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, కూర్చోబెట్టి మాట్లాడవలసిందిగా మరి కోరుకుంటున్నాను. అలాగే గౌరవ ఎస్పీ గారు కూడా మొన్న వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ సన్యాసరావు మీద అటాక్ చేశారు, ఆ రోజు చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అతను చెప్పారు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉంచమని, మిగిలిన వాళ్ళని ఉంచమని. కనీసం దాని మీద స్పందన లేదు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, మరి ప్రభుత్వంలో ఉన్నాను, నన్ను కూడా చంపేస్తాను బెదిరించారని అదంటే కనీసం పోలీసులో స్పందన లేదు. గతంలో నాకు చిన్న పోస్ట్ ఉన్నది, ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఒక బెదిరింపు వచ్చేసరికి స్పందించారు. ఈరోజు చాలామందిలో భయం ఉంది. నాయకులు ఎవరైతే వీరికి సపోర్ట్ చేస్తున్నారో మిమ్మల్ని అందరం లేపేస్తాం, అది నిజమో అబద్ధమో వాళ్ళు ఎవరన్నది కూడా మనకు తెలియదు. అది ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదు. అతనికి అన్యాయంగా అంత దౌర్జన్యంగా రాడ్డు పెట్టి బెదిరించినప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని ఎస్ఐ గారు మాట్లాడారు. మరి ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు కూడా పోలీసు స్పందించకపోతే మాకే సెక్యూరిటీ ఇచ్చి మనం, లేకపోతే మా వెనకాల 10 మందిని పంపమనం, మా ఇంటి చుట్టూ కాదు మాకు అక్కర్లేదు, మాకు ఆ భయం లేదు. ఆ రోజే భయపడలేదు మేము, ఈరోజు ఎందుకు భయపడతాం? ఆ రోజు మరి అనొచ్చలేదే కానీ కొన్ని
చాలామంది ఎవరైతే బాక్సెట్ తీయకూడదని పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ మమ్మల్ని బెదిరించారు. మేము భయపడలేదు. ఈరోజు మాకేం భయాలు లేవు. ప్రజల కోసం, పబ్లిక్ కోసం, ఈ రైతులకు అండదండలుగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అధికారులు ఇబ్బంది పెట్టద్దని మా రిక్వెస్ట్. వాళ్ళు పర్సనల్ లైఫ్ మీదకి వెళ్ళిపోతున్నారు. నువ్వు రేషన్ డీలర్వి, నీ సంగతి చూస్తావు. నువ్వు లారీ ఓనర్వి, నీ సంగతి చూస్తాం. నీకు 3 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు నీ మీద మనం ఎవరో కేసు పెట్టారు. మరి ఆ కేసుల సంగతి చూస్తాం. ఇది అన్యాయం కదా మాట్లాడటం ఈ విధంగా. మరి ఎందుకో తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా 10 మంది నాయకులు కూర్చోబెడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితి దురదృష్టం అనుకుంటున్నాం. మరి అధికారులు ఈ విధంగా ఉండడం మాట్లాడు కదా. మరి ఎస్కోట, బొడ్వార పరిసర ప్రాంతాల్లో మరి అటు జిందాల్ కంపెనీ అయితే అవునండి, జిందాల్ భూ నిర్వాసితులు, అలాగే జిందాల్ కంపెనీ రావాలని ఒక ఆలోచనతో భూములు ఇచ్చిన రైతులకి, అలాగే ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ పెద్దలకి ఒక కన్ఫ్యూజన్ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో బాధపడిన పరిస్థితి అయిపోయింది ఈరోజు ఇక్కడ చూస్తే. మరి ఒక పక్క ఏమో జిందాల్ వాళ్ళు 18 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందో దాంట్లో రైతులకు ఇస్తానన్న R&R ప్యాకేజ్ పూర్తి స్థాయిగా చెల్లించకుండా ఆలు మిషన్లు అవి పెట్టి భూములు అవి లెవెలింగ్ చేయడానికి అవునాయండి. మరి మిగిలిన కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా, భూ నిర్వాసితులు అందరూ కూడా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత మరి దీనికి అలాగే రాజకీయం అంటుకుంది. రాజకీయంతో పాటు అధికారులతో పాటు ప్రభుత్వం రకరకాలుగా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో అన్నది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇక్కడ ఉండడం జరిగింది. మరి అలాగే రైతులందరూ కూడా శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటారంటే పర్మిషన్ అవ్వలేదు. రైతులకు ఎవరైతే ఉన్నారో, రైతుల పట్ల, భూ నిర్వాసితుల పట్ల ఎవరైతే నాయకులు అండగా నిలబడ్డారో, ఈరోజు మంచి చెడ్డ గ్రామంలో పెద్దగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిందని చెప్తే వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళందరి మీద కూడా పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. బైండ్ ఓవర్లు పెట్టి 2 లక్షల రూపాయలు బాండ్లు కట్టించారు వాళ్ళందరితో కూడా. మరి ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా అలర్ట్ చేశారా, గొడవ పెట్టారా, ఏదన్నా అంటే ఏమీ కూడా ఎక్కడా లేదు. శాంతియుతంగా నిరసన తెలియజేసుకున్నాను. కనీసం పర్మిషన్ ఇవ్వడం లేదు. మొన్న ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు. గౌరవ సిఏ గారికి చెప్పాం, డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుతూ ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము అనుకున్నాం ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాం, కానీ ఒకరోజు ఇచ్చి తర్వాత ఆ టెంట్ గంట గట్ట వేయడానికి వీల్లేదని టెంట్ వేసిన వాడిని కూడా భయపెట్టి, వంట చేసిన వాడిని భయపెట్టి, ఈ రైతులకు భోజనాలు ఇస్తున్న హోటల్లోని భయపెట్టి పోలీసులు, మరి అలాగే రైతులకు అండగా ఉన్న పెద్ద మనుషులను భయపెట్టి, ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ఫోన్లు చేసి మీరు అటు వెళ్తే మీకు ఇబ్బంది, మీ మీద కేసు ఉంది, మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెడతామని కొంతమంది వ్యక్తులను భయపెట్టే పరిస్థితి. కొంతమంది పెద్ద మనుషులను స్టేషన్ పిలిపించి ఉదయం నుంచి మధ్యాహ్నం కూర్చోబెట్టే పరిస్థితి. మరి ఎందుకు ఇది అలా జరుగుతుందో తెలియదు. ఒక పక్క చూస్తే కలెక్టర్ గారు ఈ భూమికి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఈ భూమి అంతా జిందాల్దని ఒక పక్క చెప్తారు. ఒక పక్క చూస్తే ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తుంది, ఎంఎస్ఎంఈ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది కావాలని దీన్ని అడ్డుకుంటున్నారని కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడం మనం చూసాం. అలాగే గౌరవ మంత్రి గారు ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ గారు ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఉన్నారో, ఆయన నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో అసలు ఎంఎస్ఎంఈ పార్క్ గురించి డిస్కషన్ కానీ, తాడిపూడి నీరు గురించి కానీ అసలు చర్చే ప్రభుత్వంలో లేదన్నట్టు ఆయన చెప్పడం చూసాం. ఇక్కడ గౌరవ ఎంపీ గారు అవునండి, ఎమ్మెల్యే గారు అవునండి, మరి చైర్మన్ గారు రామకృష్ణ గారు అయితే అవునండి, డీసీఎంలో చైర్మన్ గారు అవునండి, కంపెనీ వస్తుందని చెప్పడం జరిగింది. మేము కూడా కంపెనీకి వ్యతిరేకం కాదు, మేము కంపెనీ కావాలని కోరుకొని రైతులందరూ భూములు ఇచ్చాం. అందులో మా భూములు కూడా పోయాయి. రైతులు ఈ రోజుకి కూడా అంటున్నారు, ఏదైతే అసలు కలెక్టర్ గారు దీనికి గార్డియన్ లాగా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఏం చెప్పింది, కలెక్టర్ గారికి మీద బాధ్యత పెట్టి R&R ప్యాకేజ్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద పెట్టారు. మరి రైతులందరూ R&R ప్యాకేజ్లో ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేర్చలేదనేసి మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది, డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది, మరి ఎస్సీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది, ఎస్టీ కమిషన్ వారికి ఇవ్వడం జరిగింది, మంత్రులకు ఇవ్వడం జరిగింది, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఎస్టీ గిరిజన శాఖ మంత్రులకు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు అండగా నిలబడనండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని అయితే అవనండి, డీసీఎం చైర్మన్ గారిని అయితే అవనండి, మరి కమ్యూనిస్టు పార్టీలని, అన్ని పార్టీలని కూడా నాయకులందరినీ, గౌరవ మరి మాజీ ఎమ్మెల్యే గారు కడపండి శ్రీని గారిని అయితే అవునండి, అందరినీ కూడా మాకు రైతులకు అన్యాయం జరిగింది, మాకు అండగా నిలబడండి స్వయంగా రైతులందరూ కూడా వెళ్ళి కలిసి మాట్లాడిన పరిస్థితి కూడా మరి మీ ద్వారా తెలియజేస్తాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే రైతుల పక్క ఎవరు మాట్లాడలేని పరిస్థితి.
కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కొంత సపోర్ట్ చేశారు. మరి ఈరోజు కూటమి పార్టీ అవునండి, వైసీపీ పార్టీ అవునండి, మిగిలిన పార్టీలు ఉన్నాయి, పెద్దలందరూ ఉన్నారు, లోక్సత్తా ఉంది. అందరూ కూడా కంపెనీ వచ్చేస్తుంది, కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందేస్తుంది అని అంటున్నారు. మేము కంపెనీ కోసం భూములు ఇచ్చి అభివృద్ధి కోసం ఆలోచించి ఎప్పుడు 18 సంవత్సరాల క్రితం. ఈరోజు రైతులు ఏమడుగుతున్నారు? మాకు R&R ప్యాకేజీలో ఏదైతే ఇస్తా ఉన్నారో అది పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. మాకు ఇవ్వలేదని ఎవరు చెప్పడం లేదు. ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే భూములు నష్టపోయిన ఉన్నారో సుమారు కలెక్టర్ గారు 15 మంది ఉన్నారు. 15 మందిని మేము వాళ్ళు ఐడెంటిఫై కాలేదు అని ఈరోజు చెప్పే పరిస్థితి చాలా దురదృష్టం. ఈ 18 సంవత్సరాలు ఐడెంటిఫై చేయలేదంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, మరి ఈరోజు కంపెనీ కూడా ఏం చెప్పాడో తెలియదు. కానీ గ్రామాలకి